ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. డాక్టర్ గారు, మరి పురుషులందరూ కూడా ఫాలో అవ్వాల్సిన ఈ డిటాక్స్ ప్రక్రియ ఎలా చేయాలో ఒకసారి చెప్దామా? మగవారికి టెస్టోస్టెరోన్ హార్మోన్ బాగా పనిచేయాలన్నా, వీరి కణాల ఉత్పత్తి బాగా పెరగాలన్నా, ఉత్పత్తి అయిన వీరి కణాలు కూడా జీవోన్న కణాలు అయి ఉండాలన్నా, మరి మగ లక్షణాలతో ఫిట్ గా హెల్దీగా ఉండగలుగుతారు. లేనప్పుడు చూసారుగా మగవారికి ఆడ లక్షణాలు, ఆడవారికి ఈ మధ్యలో మగ లక్షణాలు ఎక్కువ డెవలప్ అవుతున్నాయి హార్మోనల్ డిఫరెన్సెస్ వల్ల. అందుకని దీన్ని తొలగించుకోవటానికి, మగవారందరూ డీటాక్స్ చేసుకోవటానికి, డీటాక్స్ ని బాగా జరిపించటానికి ఆ భాగాలకి ప్రేరణ కలిగించే 2 పోషకాలని తప్పనిసరిగా తినాలి. ఆ 2 పోషకాలలో ఒకటి ఒమేగా-3 ఫ్యాట్ ఎక్కువ ఉన్న ఆహారాలు, రెండవది జింక్ ఎక్కువ ఉన్న ఆహారాలు వీళ్ళు బాగా తినాలి. ఈ 2 ఎక్కువ ఉన్న ఆహారాలు ఎందుకు అనేది ఒక డౌట్ వస్తుంది. వీర్య కణాల ప్రొడక్షన్ కి జింక్ చాలా బాగా అవసరం. జింక్ వల్ల ఏమవుతుందంటే వీర్య కణాలు తల, బాడీ, తోక ఇవన్నీ హెల్దీగా తయారవటానికి బాగా ఉపయోగం ఉంటుంది అనమాట. అట్లాగే ఒమేగా ఫ్యాట్ అనేది ఈ వీర్య కణాలకి, మగవారికి డీటాక్స్ అవ్వాలి అంటే 2 పోషకాలు ముఖ్యంగా కావాలి. ఒకటి ఒమేగా ఫ్యాట్ అనే పోషకం, రెండవది సిలీనియం అనే పోషకం. ఉంటాయి ఇతర పోషకాలు, విటమిన్ ఈ, జింక్ ఇట్లాంటివి కావాలి, కానీ ఇవి అతి ముఖ్యం అని చెప్పొచ్చు. ఇప్పుడు ఆ 2 పోషకాలు కూడా తర్వాత చెప్పిన జింక్, విటమిన్ ఈ అనేది కూడా నేను చెప్పే వాటిలో వచ్చేస్తుంది అండి బాగానే. కానీ ఈ 2 పోషకాలు మెయిన్ గా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు అనే విషయానికి చెప్తేనే వాళ్ళు ఇంట్రెస్ట్ గా తింటారు. మళ్ళీ ఒమేగా ఫ్యాట్ అనేది వీర్య కణాల ఉత్పత్తికి బాగా ఉపయోగపడుతుంది. ఒమేగా ఫ్యాట్ చేపల కంటే 50-60 రెట్లు 80 రెట్లు ఎక్కువ ఉండే ఆహారాలు 2-3 ఉంటాయి. అవి ముఖ్యంగా బాదం పప్పులు, వాల్నట్స్, అవిసె గింజలు, చియా సీడ్స్. అన్నిటికంటే చియా సీడ్స్ నెంబర్ 1. మీ ఇష్టం, ఏది కన్వీనియంట్ అయితే వాటిని తినండి. ఇక్కడ ఈ రూపంలో బాగా వీర్య కణాల ప్రొడక్షన్ కి విత్తనాలు బాగా మోతాదు రోజుకి అన్ని గనక వాడుకోగలిగితే బాగా వెళుతుంది ఒమేగా ఫ్యాట్ మంచిగా. ఇక సిలీనియం కి ది బెస్ట్ నెంబర్ 1 సోర్స్ బ్రెజిల్ నట్. ఇది బాడీకి కావాల్సిన దానికంటే చాలా ఎక్కువ ఇందులో ఉంటుంది అనమాట. 4-3 నట్స్ 5 నట్స్ తింటే చాలు. ఈ బ్రెజిల్ నట్ నానబెట్టుకు తింటే సులభంగా తినొచ్చు. 4-5 నట్స్ ఇవి తింటే సిలీనియం ఎందుకంటే ఈ మొటిలిటీ బాగా పెరగడానికి, జీవం ఉన్న వీర్య కణాలు తయారవుతాయి, లేదా జీవం లేని వీర్య కణాలు తయారై ఉపయోగం ఉండదు. వాటికి లైఫ్ బాగా డెవలప్ అవడం కోసం ఈ సిలీనియం మనకు వస్తుంది అనమాట. ఇందాక చెప్పినట్టు ఒమేగా ఫ్యాట్ వల్ల తల, తోక షేప్ ఉండే హెల్దీ వీర్య కణాలు వస్తాయి, కానీ జీవానికి బాగా ఇది మంచిది అనమాట. ఈ 2 పోషకాలు అందే విధంగా మనం చెప్పిన నట్స్ కనుక బాగా తింటే వీళ్ళకి డీటాక్స్ బాగా జరుగుతుంది. వీర్య కణాలు మొటిలిటీ కూడా హెల్దీగా ఉండి మగవారికి సంతానోత్పత్తికి వారి శరీరం అనుకూలంగా సిద్ధమైనట్లు. ఇక ఈ రోజు మన సూపర్ ఫుడ్ వంటలే వైద్యశాలలో స్వాతంత్ర దినోత్సవ స్పెషల్ ఎపిసోడ్ పన్నీర్ టిక్కా విత్ ట్రై సాసెస్. డాక్టర్ గారు, మరి ట్రై కలర్ సాసెస్ అన్నవి మన ఫ్లాగ్ కలర్స్ లాగా ఉంటూ ఉంటాయి. దాంట్లోకి పన్నీర్ టిక్కా తయారు చేసుకునే విధానం ఏంటో ఒకసారి ప్రేక్షకులు చూపిద్దామా? ఇప్పుడు మనం పన్నీర్ను ఉపయోగించి ముఖ్యంగా క్యాప్సికమ్ లో 3 రంగులు ఉంటాయి కదా, ఆ రంగులుండే క్యాప్సికమ్ ని కట్ చేసేసుకుని ఆరోగ్యకరమైన పద్ధతిలో టిక్కా తయారు చేసుకునే విధానంలో ఆగస్టు 15 సందర్భంగా ఆ పుల్లకి వీటన్నిటిని గుచ్చేటప్పుడు కూడా త్రివర్ణ పతాకం లాగా వీటిని కూడా ఆ కలర్స్ లో కాస్త సెట్ చేసేసి చక్కగా వాటిని గనక కాల్చుకుంటే గ్రిల్ పైన చాలా చాలా బాగుంటుంది. వీటికి 3 రకాల సాసులు 3 రంగులు వచ్చే విధంగా గనక చేసుకుని గనక దీని కాంబినేషన్ ఆ సాస్ పెట్టుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. అందుకని ఆగస్టు 15 సందర్భంగా అలాంటి స్పెషల్ ఐటమ్ చూడండి. పన్నీర్ టిక్కీ తిరంగా సాస్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: పన్నీర్ ½ కేజీ, నానబెట్టిన జీడిపప్పు 1 కప్పు, హోమ్మేడ్ జీడిపప్పు మయోనైజ్ 1 కప్పు, పుదీనా చట్నీ 2 టేబుల్ స్పూన్లు, టమోటా సాస్ 2 టేబుల్ స్పూన్లు, లెమన్ జ్యూస్ 1 టేబుల్ స్పూను, తేనె 1 టేబుల్ స్పూను, మిరియాల పొడి 1 టేబుల్ స్పూను, ఆవాల పొడి 1 టీ స్పూను, ఎండుమిరపకాయ ముక్క చెక్క కొద్దిగా, చాట్ మసాలా కొద్దిగా. ముందుగా మనం తీసుకున్న పన్నీర్ని అట్లా స్లైసెస్ గా కట్ చేసుకుని పక్కన పెట్టుకుంటాం. ఒక చిన్న బౌల్లో నిమ్మరసం, తేనె, అందులో ఎండుమిరపకాయ ముక్క చెక్క పొడి, ఒరిగానో, మిరియాల పొడి, చాట్ మసాలా పొడి, వీటన్నిటిని ఆ తేనె నిమ్మరసంలో కలిపేస్తాం. ఒక నాన్ స్టిక్ గ్రిల్ పైన మేగడ రాసేసి ఈ పన్నీర్ స్లైసెస్ ని ఆ మసాలా లిక్విడ్ లో ముంచేసేసి గ్రిల్ మీద వేసి సన్న సెక్క మీద 2 వైపులా మెల్లగట్లా కాల్చుకోవాలి.
మేగడ రాసి కాల్చేసరికి గ్రిల్ మీద చాలా కలర్ఫుల్ గా మంచి టేస్టీగా పన్నీర్ ముక్కలు సిద్ధమవుతాయి. ఇక వీటిని తినడానికి మనం ఇంట్లో తయారు చేసుకున్న జీడిపప్పుతో మయోనైజ్ ఏదైతే ఉంటుందో దాన్ని 3 కప్పుల్లో అట్లా సమానమైన భాగాలుగా తీసుకున్నాం. దీనికి 1 కప్పులో టమోటా సాస్ కలిపేస్తాం. మయోనైజ్ బేస్ కి టమోటా సాస్ కలిపేస్తే అట్లా కాషాయ రంగు వచ్చేస్తుంది. రెండవ దాంట్లో మధ్యలో తెలుపు రావటం కొరకు మేగడ కలిపేస్తాం. స్పూన్తో బాగా మయోనైజ్ లో మేగడ కలవనివ్వాలి. ఇక మూడవ దాంట్లో గ్రీన్ కలర్ కోసం పుదీనా చట్నీ, గ్రీన్ చట్నీ అట్లా కలిపేస్తే బాగుంటుంది. ఇలా 3 రకాలుగా సాసులు మనం సిద్ధం చేసుకున్న తర్వాత బాగా రోస్ట్ చేసిన పన్నీర్ స్లైసెస్ ని అట్లా ముక్కలుగా కట్ చేసుకుంటాం. టూత్ పిక్స్ ని ఆ పన్నీర్ ముక్కలకు అట్లా గుచ్చేసి సాసులు అట్లా మనం ముంచేసుకుని తినేసేయచ్చు. 3 రకాల కలర్స్ లో పన్నీర్ టిక్కీని తిరంగా సాసులతో ఎట్లా సిద్ధం చేసుకున్నాం చూసారుగా. ఈసారి ట్రై చేయండి. చూడటానికి ఎంత కలర్ఫుల్ గా ఉంది, తినడానికి ఇంకా బాగుంటుంది. ఈసారి మీరు ట్రై చేసి చూడండి. చూసారుగా ఈ పన్నీర్ టిక్కాని తయారు చేసుకునే విధానం ఏంటో. మరి ఈ రోజు స్పెషల్ ఎపిసోడ్ గా డాక్టర్ గారు అకేషన్ కి తగ్గట్టుగా ఒక రెసిపీని అందించారు. మరి ఇలా ప్రతి అకేషన్ కి ఒక స్పెషల్ రెసిపీ అందించాలనుకుంటే కనుక మన కార్యక్రమంలో ఆల్రెడీ చెప్పాము. ఆ రెసిపీస్ అన్ని కూడా ZEE5 యాప్ డౌన్లోడ్ చేసుకుని మన కార్యక్రమంలో భాగంగా చూడండి. షోల్డర్ జాయింట్, భుజాలు, మెడ కండరాలు ఈ 3 చోట్ల పెయిన్ బాగా తగ్గించడానికి ఉపయోగపడే వ్యాయామాలు కొన్ని చూపించేవి చేస్తే అతి తక్కువ రోజుల్లో ఎక్కువ ఫలితం. ఈ భాగాల్లో పెయిన్ తగ్గుతూ ఫ్లెక్సిబిలిటీ వచ్చేస్తుంది. అలాంటివి అందరూ చేయగలిగేవి చూడండి. ముందుగా స్ట్రైట్ గా నుంచున్న తర్వాత కుడి చేతిని పైకి లిఫ్ట్ చేసి మోక చేయి దగ్గర నుంచి బెండ్ చేస్తాం. ఎడమ చేతిని వీపు వెనక్కి తీసుకెళ్తాం. 2 చేతులు వేళ్లల్లో వేళ్ళు పట్టుకుని గోమకాసంలో బంధిస్తాం కదా, అట్లా రెండుటిని కలిపి లాక్కోవాలి. ఆ తర్వాత కుడి చేతిని కింద నుంచి వీపు వెనక్కి తీసుకెళ్తాం. ఎడమ చేతిని పై నుంచి వీపు వెనక్కి తీసుకెళ్లి మళ్ళా లాక్ చేయాలి. చేతులను అట్లా వెనక్కి తీసుకెళ్లి బంధించడం ద్వారా షోల్డర్ జాయింట్ ఇవన్నీ బాగా ఫ్రీ అవుతాయి. ఇక రెండవది స్కాపులా స్ట్రెచ్. గూడు భాగాన్ని కదపడానికి ఉపయోగపడే పెద్ద బ్లేడ్ లాంటి ఎముక ఉంటుంది కదా స్కాపులా, దాన్ని బాగా ఫ్లెక్సిబిలిటీగా ఉపయోగపడుతుంది. 2 చేతులు వీపు వెనకాల పెట్టేసేసి 2 భుజాలు మోక చేతులు అట్లా ముందుకి వంచి స్ట్రెచ్ చేస్తాం. మళ్ళా అట్లా స్ట్రెచ్ చేస్తాం. ఈసారి 2 చేతులు వేళ్లల్లో వేళ్ళేసి లాక్ చేసుకుని తల వెనకాల పెట్టుకుంటాం. ముందుకు వంచుతూ 2 మోక చేతులు దగ్గరకు వచ్చేట్టు చేస్తాం. తర్వాత చేతుల్ని వెడల్పు చేస్తాం. మళ్ళా నడుకు పెట్టుకోవాలి. అట్లా ఫార్వర్డ్ స్ట్రెచ్, మళ్ళా చేతులు పెట్టుకుని తల మీద ఫ్రంట్ స్ట్రెచ్. మళ్ళీ 2 రకాలుగా అట్లా స్ట్రెచ్ చేస్తాం. ఈసారి 2 చేతుల్ని అట్లా భుజాలకు సమాంతరంగా అట్లా చాపేసి ఇప్పుడు చూడండి, కేవలం గూడు భాగం దగ్గర జాయింట్ మాత్రమే 0 చుట్టినట్టుగా గుండ్రంగా తిరగాలి. 2-3 సార్లు అట్లా తిప్పాక మళ్ళీ యాంటీ క్లాక్ వైజ్ గూడు భాగాన్ని అట్లా తిప్పుతాం. షోల్డర్ జాయింట్ స్టిఫ్నెస్ తగ్గడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. మామిడికాయ ముక్కలను ఉప్పులో ఊరేస్తే అది గట్టిపడి ఆవకాయ బద్ద ఎన్నో నెలల తరబడి నిలవ ఉంటుంది పచ్చళ్ళు. అలాగే వాడకుండా ఉండేసరికి మన కండరాలు కూడా ఆవకాయ బద్దలా గట్టిగా అయిపోతున్నాయి. దాన్ని మళ్ళా సాధారణ స్థితికి ఫ్లెక్సిబిలిటీ వచ్చేట్టు చేయటానికి వ్యాయామాలు తప్ప మరో పరిష్కారం ఉండదు. అందుకని ఇలాంటి సంబంధమైన సమస్యల వారికి వ్యాయామం ఫుడ్ కంటే ఇంకా ఇంపార్టెన్స్ అని పెట్టుకుని సాధన చేయటం ప్రతిరోజు తప్పదు. చూసారు కదండి, మరి డాక్టర్ గారు చూపించినట్టు ఇలాంటి వ్యాయామాలు చేసుకుంటే మెడ మరియు భుజ కండరాలు బాగా ఫ్రీ అవుతాయి. అలాగే నొప్పి రాకుండా ఉండే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ప్రయత్నించి చూడండి. ZEE5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.